ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. చాలండి. ఎవరైతే యేసే నిజమైన దేవుడని నమ్మి బాప్తిసం పొందుతారో వారందరూ కూడా రక్షించబడతారు. ఎక్కడ రక్షించబడతారంటే ఆత్మలో రక్షించబడతారు. నువ్వు నమ్మకుండగా, బాప్తిసము తీసుకోకుండగా, దేవుని మందిరానికి వెళ్ళకుండగా, నువ్వు పరిశుద్ధముగా జీవించకుండగా ఉన్నావంటే నీ ఆత్మ ఏమైపోతుందంటే శిక్షలో పడిపోతుంది. శిక్షలో పడిపోవడం అంటే అర్థం ఏమిటి? నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. నీ ఆత్మ రక్షించబడాలంటే నువ్వు నమ్మి బాప్తిసం పొందాలి. చాలా మంది బాప్తిసం అంటే వెనకం చేస్తూ ఉంటారు. ఈ రోజు తీసుకోను, రేపు తీసుకుంటాను, నాకు వయసు వచ్చినాక తీసుకుంటాను, ఇంకా నాకు సమయం ఉన్నది, ఇంకా నాకు కాలం ఉన్నది అని చెప్పేసి చాలా మంది ఇలా సాకులు చెప్తూ జీవిస్తూ ఉంటారు. నిజంగా బాప్తిసానికి ఎవరు సాకులు చెప్పకూడదు. దేవుని నమ్ముకోవడానికి ఎవరు సాకులు చెప్పకూడదు. మీరు దేవుని మందిరానికి రండి అంటే ఇంకా మాకు సమయం ఉన్నది, మేము ఇప్పుడే రాలేము, దేవుడు మమ్మల్ని దర్శించినప్పుడు వస్తాము, దేవుడు మమ్మల్ని పట్టుకున్నప్పుడు వస్తాము, దేవుడు మమ్మల్ని నడిపించినప్పుడు వస్తామని చాలా మంది చెప్పుకుంటారు. అయితే దేవుడిని నిన్ను నడిపించాలా? నీకు దేవుడి గురించి తెలియదా? దేవుడు అంటే ఎవరో నీకు తెలియదా? దేవుడు నిన్ను నడిపించాలా? నువ్వు దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత, దేవుడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఇంకా ఎంతకాలము లోకంలో జీవించాలనుకుంటావు? ఎంతకాలము దేవుడికి దూరముగా జీవించాలని నువ్వు అనుకుంటావు? నీ ఆత్మ రక్షించబడాలంటే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీ ఆత్మ పాపాల నుండి తప్పించబడాలంటే నువ్వు దేవుడి దగ్గరికి రావాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అదే విధముగా పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఎవరంటే లూదియా అనేటువంటి స్త్రీని మనము చూస్తాము. ఈ స్త్రీ ఒక వ్యాపారము చేసేటువంటి స్త్రీ. ఈమె ఎలాంటిదంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. ఈమె మారు మనసు పొంది బాప్తిసము తీసుకోలేదు. ఈమె ఒక ఊదారంగు పొడిని అమ్ముకునే తుయతైర పట్టణస్తురాలు, ఒక వ్యాపారము చేసేటువంటి ఈమె. ఒక రోజు ఒక దైవజనుడు ఒక నది తీరాన దేవుడి వాక్యం ఇలా ప్రకటిస్తూ ఉన్నాడంట. అనేక మంది స్త్రీలు ఇలా వచ్చారంట. ఆ స్త్రీలతో ఆ దైవ సేవకుడు మాట్లాడుతూ దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. దేవుడి వాక్యాన్ని బోధిస్తుంటే ఆ నది తీరమున ప్రార్థన జరుగుననుకొని ఈ లూదియా అనేటువంటి స్త్రీ తెలుసుకొని ఏం చేసిందంటే అక్కడికి ప్రజలు వస్తారు. ఆ ప్రజలు నేను ఊదారంగు పొడి అమ్ముకుంటున్నాను కదా, నేను అమ్ముకునేటువంటి పొడిని వాళ్ళు తీసుకుంటారు, నా వ్యాపారం బాగా జరుగుతుందని చెప్పేసి ఆ స్త్రీ ఏమైపోయిందంటే అక్కడికి వచ్చేసింది. అయితే ఆమె వ్యాపారము చేసుకోవడానికి వచ్చేసింది. వ్యాపారము చేస్తూ ఉండగానే ఆ దైవ సేవకుడు అక్కడ కొంతమంది స్త్రీలతో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఈమె నిజంగా ఆ సేవకుడు చెప్పినటువంటి మాటల పైన ఈమె దృష్టి నిలిపింది. హల్లెలూయా. ఈమె మనసంతా కూడా వ్యాపారం మీద లేదు, వ్యాపారం చేసుకోవడానికే వచ్చింది. కానీ ఈమె మనసు వ్యాపారం మీద లేదు. ఎక్కడ వెళ్ళిపోయిందంటే ఈమె మనసు, ఈమె హృదయం అంతా ఆ సేవకుడు చెప్తున్న మాటల వైపే వెళ్ళిపోయింది. ఆ మాటల వైపే లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచి ఆమె చెప్పినటువంటి సేవకుడు చెప్పిన మాటలని ఆమె హృదయంలో ఉంచుకొని అప్పుడు దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచినదంట. హల్లెలూయా. విశ్వాసం ఉంచి ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడిందంట. అయ్యా, ఇదిగో నా పేరు లూదియా, నేను మారు మనసు పొంది బాప్తిసము తీసుకోలేదు, నేను ఒక వ్యాపారము చేసుకొని జీవించే వ్యక్తిని. అయితే నువ్వు దేవుడి గురించి చెప్తుంటే ఆ దేవుడి గురించి నేను విన్నాను, నా హృదయం తెరవబడింది, ఆ వాక్యము నాకు తాకినది, ఆ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. అయ్యా, నేను విశ్వాసము గలదానని నచ్చితే నీవు నా ఇంటికి వచ్చి నాకును నా కుటుంబంలో ఉన్న వారందరికీ బాప్తిసం ఇయ్యాలని చెప్పిందంట. హల్లెలూయా. ఆమె నిజముగా చూడండి, ఎంత విశ్వాసము చూడండి. ఒక సేవకుడు చెప్పిన వాక్యాన్ని విని, ఒక సేవకుడు చెప్పినటువంటి మాటలు విని అవి ఆమె హృదయంలో ఉంచుకొని, అయ్యా, నేను విశ్వాసము గలదానని నన్ను వెంచితే, నాలో దైవ భక్తి ఉన్నదని నువ్వు వెంచితే నా ఇంటికి వచ్చి నాకును, నా భర్తకు, నా పిల్లలకి, నా ఇంట్లో ఉన్న వారందరికీ బాప్తిసం ఇయ్యయ్యా అని చెప్పిందంట. మీకు ఎంత మంచి మనసు చూడండి.
ఎంత మంచి మనస్సు. కొంతమంది ఇలా వాక్యం చెప్పడానికి అనేక ప్రాంతాలకు వెళుతుంటే కొంతమంది అనుకుంటారంట, వీళ్ళు ఎక్కడికి వచ్చారు, వీళ్ళు ఇక్కడ ఎవరు పెట్టమన్నారు, ఎవరు ఇలా చేయమన్నారు, ఇలా అనుకుంటూ ఉంటారు. వీళ్ళకేమి చర్చి లేవా, వీళ్ళకేమి ఏది లేదా, వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇలా ఎందుకు చెప్పాలి, చెప్పే వాళ్ళకి చెప్పాలి, చెప్పకూడని వారికి ఎందుకు చెప్తారు అని కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. కానీ ఈమె ఎక్కడో వ్యాపారం చేసుకునే ఈమె అక్కడికి వెళ్ళిపోయి ప్రభు చెప్పిన మాటల పైన లక్ష్యం ఉంచి ఆమె ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. హల్లెలూయా. ఈనాడు నిజంగా భార్య మారితే భర్తలు మారే వాళ్ళు లేరు. భార్య మార్చబడిందంటే భర్త మారకుండగా లోకములో తిరిగే వాళ్ళు ఉంటారు. ఒకవేళ భర్తనే మారిపోయి దేవుని మందిరానికి వెళితే భార్యలు మారకుండగా లోకములో తిరిగే వాళ్ళు ఉంటారు. భార్య భర్తలు మార్చబడి దేవుని మందిరానికి వెళితే పిల్లలు మారని వాళ్ళు ఎంతమంది లేరు, చాలా మంది ఉన్నారు. కానీ భార్య ఒకటే కాదు పరలోక రాజ్యానికి వెళ్ళవలసింది, భర్త కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. భార్య భర్తలే కాదు పరలోక రాజ్యానికి వెళ్ళవలసింది, వారికి పుట్టిన పిల్లలు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నిజంగా విశ్వాసము కలిగిన ఈమె, దైవభక్తి కలిగిన ఈమె తన భర్తని, తన కుటుంబాన్ని, తన పిల్లలందరినీ కూడా రక్షణ మార్గంలోనికి నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకే ఓ స్త్రీ, నీలో విశ్వాసం ఉన్నదా లేదా, నీలో భక్తి ఉన్నదా లేదా, నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా వింటున్నావా లేదా, ఈ రాత్రి దేవుడు నేను అడుగుతున్నాడు. ఆమెకున్న భక్తి, ఆమెకున్న విశ్వాసము, ఆమె దేవుని వాక్యం పైన మనసుంచి ఆ వాక్యాన్ని నమ్ముకొని ఇంటికి వెళ్ళి ఇంటి వారందరినీ రక్షణ మార్గంలోనికి నడిపించింది. ఈ రాత్రి నీ భర్త మారలేదా, నీ పిల్లలు మారలేదా, నీ భర్త త్రాగుబోతులో ఉన్నాడా, నీ భర్త పాపములో ఉన్నాడా, నీ భర్త సినిమాలు చూస్తున్నాడా, నీ భర్త సీరియల్ చూస్తున్నాడా, నువ్వు చెప్పిన మాట వినట్లేదా, నీ భర్తను మార్చుకోవలసినటువంటి ఆ యొక్క సంగతి నీలోనే ఉన్నది. నీ భర్తను మార్చుకోవలసిన బాధ్యత నీలో ఉన్నది, నీ పిల్లలు మార్చుకోవలసిన బాధ్యత నీలో ఉన్నదని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే విశ్వాసము కలిగినటువంటి భార్య అవిశ్వాసైన తన భర్త కోసము ప్రార్థన చేస్తుందని బైబిల్ చెప్తున్నది. అదే విధముగా విశ్వాసము కలిగినటువంటి భర్త అవిశ్వాసంగా ఉన్న భార్య కోసము ప్రార్థన చేస్తాడని బైబిల్ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. భార్య భర్తలే విశ్వాసంగా లేకపోతే, భార్య భర్తలే ప్రార్థన పరుగా లేకపోతే, భార్య భర్తలే పరిశుద్ధముగా జీవించకపోతే, భార్య భర్తలే సరిగ్గా లేకపోతే పిల్లలైనటువంటి వారు ఎలా సరిగ్గా ఉంటారు, పిల్లలైనటువంటి వారు ఎలా నేర్చుకుంటారు. కుటుంబంలో తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు, తల్లిదండ్రుల అడుగుజాడులో పిల్లలు నడిపించబడతారు. తల్లిదండ్రులే చెడిపోతే, తల్లిదండ్రులే పాడైపోతే, తల్లిదండ్రులే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నీ పిల్లలు ఎలా మాటింటారు, నీ పిల్లలు మాటినారు. నువ్వు సరిగ్గా నడవాలి, నీ పిల్లలు అదే త్రోవలో నడిపించాలి. హల్లెలూయా. ఈమెకున్న విశ్వాసమును బట్టి ఈమె రక్షణ మార్గములోనికి తన ఇంటి వారందరినీ కూడా నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. అదే కాదండి, పరిశుద్ధ గ్రంథములో ఎందరో దేవుడి వాక్యాన్ని విని, ఎందరో దేవుడి వాక్యాన్ని చదివి, దేవుడిని నమ్ముకొని, దేవుడి పైన విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపడిన వారు ఎందరో ఉన్నారు. అయితే రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ కుటుంబంలో ఎవరు దేవుని మందిరానికి రాలేదు, నీ కుటుంబంలో ఎవరు మారు మనసు పొందలేదు, ఎవరు బాప్తీసము తీసుకోలేదు, ఎవరు దేవునికి దూరముగా జీవిస్తున్నారు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, వారి కోసం నువ్వు మొరపెట్టు, వారి కోసము దేవుని దగ్గర మనవి చేయి, వారి కోసము దేవుని సన్నిధిలో బ్రతిమలాడు, వారి కోసము దేవుని సన్నిధిలో దేవుని అడుగు. దేవా, నేను మార్చబడేది కాదయ్యా, నా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మార్చబడాలి. కుటుంబంలో ఒక నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుని బట్టి ఆ కుటుంబం అంతా మారిపోతుంది. హల్లెలూయా. నోవాహు కాలములో నోవాహు ఒక్కడే నీతిమంతుడు. ప్రపంచమంతా పాపము చేసి జల గర్భములో కలిసిపోయారు. నోవాహు ఒక్కడే నీతిమంతుడు. నోవాహుకు భార్య ఉన్నది, నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులకి పెళ్లిళ్ళు చేశాడు. 3 కోడళ్ళు ఉన్నారు. 3 కుమారులు, 3 కోడళ్ళు, భార్య. నోవాహు 8 మంది రక్షించబడ్డారు. ఎందుకు రక్షించబడ్డారు? కారణం ఏంటంటే నోవాహుకున్న నీతిని బట్టి, నోవాహుకున్న నిందారహితమైన జీవితాన్ని బట్టి, నోవాహుకున్నటువంటి నిందారహితమైన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి, నీతికి వారసుడైనటువంటి బిరుదును బట్టి, తనకున్నటువంటి నీతి జీవితాన్ని బట్టి ఆ యొక్క 7 మందిని కూడా జలగర్భములో కలవనివ్వకుండగా ఇతన్ని బట్టి తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. హల్లెలూయా.
ఇతని బట్టే తన కుటుంబం అంతా కూడా రక్షణ మార్గంలోనికి నడిపించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. నిజంగా ఏ మనిషి నశించిపోవడము దేవునికి ఇష్టము లేదు. ఏ మనిషి అగ్నిగుండానికి వెళ్ళడము దేవునికి ఇష్టము లేదు. ఏ మనిషి పాపములో నివసించడము దేవునికి ఇష్టము లేదు. ప్రతి ఒక్కరూ నా దగ్గరికి రావాలనే దేవుని ఆశ, ప్రతి ఒక్కరు నన్ను నమ్ముకోవాలనే దేవుని ఆశ. అందుకే ఆయన మీ కొరకు దీర్ఘ శాంతము కలిగిన దేవుడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా, ఎప్పుడు నన్ను ఆరాధిస్తుందా, ఎప్పుడు నన్ను స్తుతిస్తుందా, ఎప్పుడు నన్ను సంతోషపెడతాదని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుని నుండి దూరం కావడానికి దేవునికి ఇష్టము లేదని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవా, నేను నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉంటామయ్యా. నా భర్త మనసు మార్చు, నా పిల్లల మనసు మార్చు, నా మనసు మార్చు. నేను నా కుటుంబం నీ సన్నిధిలో పరిశుద్ధముగా జీవించి నీ పరలోక రాజ్యానికి సిద్ధపడే కృప మాకందరికి దయచేయమని ఈ రాత్రి నువ్వు దేవుడిని అడిగితే దేవుడు అట్టి స్థితిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.